ఓం జగన్మాత లోకమాత ప్రకృతిమాత నమో నమ నమో నమ. మహేశ్వరుడి మంత్రికి చెప్పిన వచనాలను మోసుకెళ్ళి మహేశ్వరుడికి వినిపించాడు మహేశ్వరుని మంత్రి. దేవి పంపిన సందేశాన్ని విన్న మహేశ్వరుడు వయోజ్ఞ వృద్ధులైన మంత్రులను పిలిచి ఏమి చేస్తే బాగుంటుందో సలహా చెప్పమని అడిగాడు. మహేష మహారాజా, సత్యమే పలకడము, ప్రియాన్నే చెప్పడము, హితాన్నే ఉపదేశించడము అనేది పండితుల లక్షణం. ఒక్కొక్కసారి ప్రియమైనది హితమైనది అప్రియము అవుతూ ఉంటాయి. ఔషధం మానవుడికి అప్రియమైనదైన హితాన్ని కలిగిస్తుంది కనుక మొదటి స్థానం సత్యానికే ఇవ్వాలి. అయితే ఈ సత్యాన్ని చెప్పేవారు తక్కువే, వినేవాళ్ళు తక్కువే. ప్రియం చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. కానీ అప్రియమైన సత్యాన్ని హితాన్ని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా లభిస్తారు. ఎప్పుడు ఏది ఎవరికి శుభమో, ఎప్పుడు ఏది ఎవరికి అశుభమో ఎవరికి తెలిసి ఖచ్చితంగా చెప్పలేరు. అట్లే చెప్పగలవాడు ఈ ముల్లోకాలలో లేడు అన్నారు మంత్రులు మహేశ్వరుడితో. మంత్రులు చెప్పిన మాటలు విన్న మహేశ్వరుడు చిరునవ్వుతో, మీరంతా ముందు మీకు తోచినది చెప్పండి. ఆ పైన అన్నీ విన్నా నేను నాకు తోచినట్టుగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమని పెద్దలు అంటారు కదా అన్నాడు మంత్రులతో. వెంటనే విరూపాక్షుడు లేచి ఆడదాని మాటలు పట్టించుకొని యుద్ధరంగం వదిలేసి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా త్రిలోకాలను జయించిన నువ్వు దాని మాటలకు భయపడడం ఏమిటి? అసలు నువ్వు ఎందుకు? నేనే తీసుకొస్తాను, నీ పాదాల దగ్గర పడేస్తాను అంటూ రెచ్చగొట్టాడు మహేశ్వరుని. దుర్తుండనేవాడు కామశాస్త్రం తెలిసిన వాళ్లకు తప్ప ఆడవారి మాటలు అర్థమే కావు. భయపెట్టి నిన్ను తన వాడిని చేసుకోవాలనుకుంటుంది అంటూ మహేశ్వరుడిలో మోహాన్ని ముంచెత్తిపోస్తున్నాడు. అది చూసి తామ్రుడనే మంత్రి, మహారాజా, వీళ్ళిద్దరి మాటలు చెవిన పెట్టకండి. ఈ మధ్య నాకు అన్ని దుశకునాలే ఎదురవుతూ ఉన్నాయి. చెడు కళలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది. నల్లని చీర ధరించిన ఒక స్త్రీ ఇంటి ముందు నిలబడి ఏడుస్తూ కనిపించింది. 18 చేతులతో మిమ్మల్ని యుద్ధానికి రమ్మని పిలుస్తూ ఉన్నది. మానవ కాంత కాదు, ఏ రాక్షస స్త్రీనో గంధర్వ కాంతో అంతకంటే కాదు. మిమ్మల్ని సమ్మోహనపరచడానికి దేవతలు సృష్టించిన దివ్యమైన స్త్రీ అని చెప్పడానికి నేను సందేహించను. నేను నిన్ను భయపెడదామని చెప్పను. యుద్ధానికే వెళ్దామంటూ ఉన్న నిజాన్ని చెప్పి మహేశ్వరుని తామ్రుడు యుద్ధానికే ప్రోత్సహించాడు. అంతే. వాడి మాటలు నచ్చిన మహేశ్వరుడు దానిని పట్టి వర్ణించి, తీసుకునిరా, లేకపోతే సంహరించు. పెరిగితనం పనికిరాదు. అలాగని భయరహితంగానూ ఉండకూడదు. ఆమె మనసును అర్థం చేసుకుని దానికి తగినట్లుగా చేసి సాధకుండవై తిరిగిరా అని చెప్పి తామ్రుడినే ముందుగా పంపించాడు మహేశ్వరుడు మహాదేవి దగ్గరికి. తామ్రుడు మహాదేవి దగ్గరికి వెళ్ళాడు. సింహవాహనుడై స్థిరంగా ఆశీస్సునురాలై మహాదేవిని ఆమెకు స్తోత్రం చేస్తున్న దేవత సమూహాన్ని చూసి వినయంతో వంగి మరీ నమస్కరించాడు. ఆ తరువాత తన ప్రభువు తనను పంపిన కారణం వివరించాడు. సుకుమార్కి యుద్ధమెందుకు? మహేశ్వరుడి ధైర్య పరాక్రమాలు చెప్పి బెదిరించి భయపెట్టి మెచ్చి మహేశ్వరుని వరించమని సలహా ఇచ్చి ఆమె సమాధానం కోసం చూస్తూ ఉన్నాడు. మహాదేవి తామ్రుడితో, నీ ప్రభువంతటి మూర్ఖుడని నేను ఎక్కడా చూడలేదు.
కనుక మూర్ఖుడా, దేవేంద్రాదులనే వరించని నేను మహేషుణ్ణి ఎట్లా వరిస్తాను? నేను నీకు జన్మనిచ్చిన తల్లిలాగా గడ్డి తినేదాన్ని కాదు. నేను ఎవరిని వరించను. నేను కన్యను కాను. నాకు వివాహమైనది, భర్త ఉన్నాడు. సర్వపావనుడు నిర్గుణుడైన ఉత్తముడైన భర్తను వదిలి మీ ప్రభువును దగ్గరికి రమ్మంటావేమిటి? కళ్ళు తెరుచుకొని ఒళ్ళు తెరుచుకొని యుద్ధానికి రమ్మను. నీ ప్రభువుని అయినా సమానమైన వాళ్ళకి వివాహం జరిపిస్తే ఆ సంసారం సుఖమవుతుంది. అజ్ఞానంలో అట్లా కాని వాళ్ళకి వివాహం జరిపిస్తే అది నరకమే అవుతుంది. అయినా ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి నన్ను మహేషుణ్ణి వరించమంటున్నావు. వాడెక్కడ, నేనెక్కడ? పో, వెళ్ళి నీ ప్రభువుని నాతో యుద్ధానికి తీసుకునిరా అని హెచ్చరించింది, గర్జించింది. అప్పుడే జగన్మాత వాహనం గర్జించింది. ఆ అరుపుకి సైన్యం చెల్లాచెదరైంది. కొందరు ప్రాణాలు వదిలారు. ఒక తామ్రుడు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి మహేశ్వరుని ముందు నిలబడి జరిగింది చెప్పాడు. మహేశ్వరుడు మళ్ళీ మంత్రులందరినీ పిలిచి, వచ్చిన స్త్రీ సామాన్యురాలు కాదు, బాలయ్య ఉండి యుద్ధానికి రమ్మని పిలుస్తుంది. సంఖ్యాబలం ఉంది కదా అని ఒంటరి దానితో యుద్ధానికి వెళ్ళామా? పరాజయం తప్పదేమో. అట్లా అని ఓడిపోతామనుకోవడానికి వీలు లేదు. కనిపించని దైవానికి అదృష్టమని పేరు పెట్టారు కొందరు. మన వంటి వీరులకు ఉద్యమమే సమస్తము కనుక జాగ్రత్తగా ఆలోచించి కర్తవ్యాన్ని సూచించండి అన్నాడు మంత్రులతో మహేశుడు. బిడాడుడనే మహాబలుడు లేచి మహేశుడితో, ఆ వచ్చిన స్త్రీ నిన్ను సంహరించడానికి దేవతలచే సృష్టించబడిన దివ్యకాంతాన్ని నాకు అందిన సమాచారం కనుక ఆడదానికి భయపడి యుద్ధమునకు వెళ్లకుండా ఉండడము మనకి తగిన పని కాదు. కనుక ఆమె శక్తి సామర్థ్యాలు అందరూ అంచనా వేసుకుంటూ ఆమెతో యుద్ధానికి సిద్ధపడదాం అని సలహాగా చెప్పాడు దుర్ముఖుడు. బల్ఖుండు మహేశ్వరికి మరింత ఉత్సాహాన్ని నూరిపోశారు. నేను ఒకడినే ఆ అవలను సంహరిస్తాను అంటూ డంబాలు పలిగాడు బస్కులుండు. పైగా మంత్రులలోనూ 3 రకాల వాళ్ళుంటారు. సాత్వికులు, నిరంతరం స్వామి సేవాపరాయణులై శక్తి వంచన లేకుండా ప్రభువు యొక్క పనులను చక్కబెడుతూ సమయాన్ని బట్టి స్వకార్యాలను నిర్వహించుకుంటూ ఉంటారు. రాజసులైన మంత్రులు నిరంతరము స్వకార్య నిరతులై అభిప్రాయ భేదాలను పెట్టింది పేరై ప్రవర్తిస్తూ అప్పుడప్పుడు అనుకోకుండా స్వామి కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా తామసులు లోభ నిరుతులై నిరంతరము స్వకార్య పరాయణులై స్వామి కార్య భంగకారకులై తమ కార్యాలను చక్కబెట్టుకుంటూ స్వామితో భేదం తెచ్చుకొని శత్రువులతో చేతులు కలుపుతారు. శత్రువులు చూపే ప్రభావాలకు మునిగి ప్రభువు యొక్క రహస్యాలను, లోటుపాట్లను శత్రువులకు చేరవేస్తూ ఉంటారు. వీళ్ళు నిజమైన అంతఃశత్రువులు. వీళ్ళ వలన కార్యహాని, మంత్రహాని కూడా జరుగుతాయి. కనుక వీళ్ళని నమ్మకూడదు అంటూ రాజనీతిని ఉపదేశించాడు. కనుక మహారాజా, నన్ను ఆజ్ఞాపించు, నేను కార్యం నిర్వహించుకొని వస్తాను. నా ప్రభు భక్తిని నిరూపించుకుంటాను అన్నాడు బస్కులుడు. మహేశుడు ఆజ్ఞాపించకుండానే బస్కులుడు, దుర్ముఖుడు ఇద్దరు మహాదేవితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళారు. మహాదేవిని చూసి వంకర మాటలు మాట్లాడారు. మహాదేవి వీళ్ళను చూసి జాలిపడింది. ఏ స్త్రీ అయినా తనకన్నా అన్ని విధాల గొప్పవాడిని వరిస్తుంది. దుర్మార్గుల్లారా పోండి అని గర్జించింది. అయినా ఆయువు మూరడంతో వాళ్ళిద్దరూ తిరిగి వెళ్లకుండా మహాదేవితో మహాయుద్ధం చేశారు. బస్కులుండి మహాదేవి త్రిశూలానికి గురై మరణిస్తే దుర్ముఖుడు మహాదేవి కత్తికి ఎర్రయ్యాడు. వర్తమానం తెలుసుకున్న మహేశ్వరుని ఒక్క ఆడదాని చేతిలో 2 మహావీరులు హతమయ్యారు. చూశారా, కాలమెంత బలవంతమైనదో అదే సుఖ దుఃఖాలకు నిర్ణయించేది. జీవులంతా పరతంత్రులే. వారు చేసుకున్న పుణ్య పాపాలను బట్టి వారి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు అంటూ దుఃఖించాడు మహేశుడు. తరువాత సేనాపతి సుచ్చరుడు మహాదేవితో యుద్ధం చేస్తూ అనేక విధాలుగా ఆమె
మనసును మహేశుని వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తూ డంబికాలు పలుకుతూ ఉన్నాడు. అతడితో మహాదేవి యుద్ధం చేస్తూ, నేను ఎందుకు వచ్చానో జాగ్రత్తగా విను. యుద్ధరంగంలో మహేశ్వరుని సంహరించి వాడి నెత్తులతో నేలను పదును చేసి యశస్ అనే స్తంభాన్ని గట్టిగా నాటుకొని తప్పక సుఖంగా తిరిగి వెళ్తాను అని చెప్పింది. తన నిశ్చయాన్ని శిచ్యూరుడికి మహాదేవి గదతో కొట్టగానే శిచ్యూరుడు క్షణకాలం రథంలోనే మూర్చిపోయాడు. అది చూసి తామ్రుడు మహాదేవితో తలపడాడు. కొంతసేపటికి తేరుకున్న శిచ్యూరుడు, తామ్రుడు ఇద్దరు బాణవర్షాన్ని మహాదేవి మీద కురిపిస్తూ ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి తామ్రుడు తన గదతో సింహం తల మీద కొట్టాడు. వెంటనే అమ్మవారి వాహనం తామ్రుడి తలను మొండం నుంచి వేరు చేసింది. ఆ తరువాత అమ్మవారు ఒకేసారి ప్రయోగించిన 5 బాణాలకు గురైన శిచ్యూరుడు ప్రాణాలు వదిలాడు. ఈ వార్త విన్న మహేశుడు అసిలోమ, బెడాలాది ప్రముఖులందరినీ మహాదేవి మీదకి ఒక్కసారిగా పంపించాడు. మొట్టమొదట ముందుకొచ్చి, నీకేది కావాలంటే అది ఇస్తాము, సుకుమారైన నీతో యుద్ధం చేయడం ఏమిటి అంటూ నీతులు చెబుతూ, పూలు తగిలితేనే తట్టుకోలేని కోమలాంగివి, బాణపు దెబ్బలను ఎట్లా సహిస్తున్నావో ఏమో కానీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. యుద్ధం నైపుణ్యం నీకు ఉందని అంగీకరిస్తాను. అయినా మనకున్న చాతుర్యాలు శాంతి సుఖాల కోసం ఉపయోగపడాలి కానీ ఇలా తగాదాలకు, ఇబ్బందులకు అవకాశం కల్పించకూడదు కదా. ఏ మానవులైన సుఖాన్ని కోరుకుంటారు కదా. నాకు సుఖం అనేది 2 రకాలని, అవి నిత్యము, అనిత్యము అని. ఆత్మజ్ఞానము నిత్య సుఖము, అది శాశ్వతం కూడా. మామూలు భోగాలన్నీ అనిత్య సుఖాలు, అశాంతాలు అంటూ ధర్మస్వరూపిణి ధర్మాలు బోధిస్తున్నాడు అసిలోముడు. జ్ఞాన స్వరూపినికి దర్శనంతో వాడిలో జ్ఞాన విషయ స్ఫురణ కలుగుతూ ఉంది. ఆయన సహజతత్వం ఎక్కడికి పోతుందన్నట్టుగా ప్రవర్తిస్తూ మళ్ళీ జగన్మాత, లోకమాత, ప్రకృతి మాతను